హలో మై డియర్ పీపుల్, వెల్కమ్ టు యోర్స్ మేఘ్నీల్ కహానియా. ఇది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వ్లాగ్. ఈ క్లిప్పింగ్ వచ్చేసరికి ముందు రోజు నైట్ నేను దోశకి ఇడ్లీ పిండికి అయితే నానబెట్టేశాను. సో మార్నింగ్ లేచిన వెంటనే ఇంకా గ్రైండర్కి వేసేయొచ్చని. ఈ పిండి ఒక 3 to 4 days వరకు అయితే వస్తుంది నాకు. మధ్య మధ్యలో ఇంకా వేరే టిఫిన్స్ కూడా చేస్తాం కదా, ఉప్మా, పొంగల్ ఇలాంటివి కూడా అని చెప్పి. అండ్ ఇప్పుడు వచ్చేదేమో ఈ క్లిప్పింగ్ మార్నింగ్ తీసింది. సో బాగా నానిపోయింది, ఇంకా గ్రైండర్కి అయితే వేసేసాను. ఇప్పుడు బాగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఒక 2 daysకి 3 daysకి బట్టలు అలాగే ఉండిచ్చి బాగా ఆరిపోయిన తర్వాత తీసుకొచ్చి ఇంకా వీటిని ఫోల్డ్ చేసేస్తూ ఉన్నాను. సో అన్నిటినీ ఫోల్డ్ చేశాను. ఎవరిది వాళ్ళది సపరేట్గా పెట్టేస్తే డైరెక్ట్గా తీసుకెళ్ళి ఇంకా కబోర్డ్లో పెట్టేయవచ్చు అని. వాషింగ్ మిషన్కి ఎవ్రీ 2 days వన్స్ కానీ లేదంటే డైలీ కానీ మిషన్కి అయితే ఆన్ చేస్తాను. నేను మార్నింగ్ నిద్ర లేచిన వెంటనే ఒకసారి బాత్ చేస్తాను, మళ్ళీ వెళ్ళి వాకింగ్ చేసి వచ్చాక మళ్ళీ ఇంకొకసారి, ఈవినింగ్ ఒకసారి, ఇలా 3 times వస్తాయి కాబట్టి ఎక్కువ క్లాత్స్ అనేది పడిపోతాయి. సో ఎప్పటికప్పుడైతే చేసేస్తాను. చాలా రోజుల తర్వాత బాల్కనీ మొత్తం క్లాత్స్ లేకుండా చాలా ఎంటీగా కనిపిస్తుంది. మళ్ళీ కొద్దిసేపు తర్వాత ఇంకొకసారికి మిషన్కి వేయాలి. నేను ఇప్పుడు ఏంటి ఈరోజు వేయాల్సిన మిషన్కి. సో మళ్ళీ ఆబ్వియస్లీగా ఫుల్ అయిపోతుంది నాకు బాల్కనీ. ఇంకా గ్రైండర్కి అయితే అయిపోయింది. పిండిని ఇంకా ఒక ప్లాస్టిక్ దాంట్లో అయితే పెట్టేశాను. కాసేపు అలా బయట ఉండిస్తాను ఒక 3 hours. ఆ తర్వాత ఇంకా తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇప్పుడైతే మనకు కొంచెం తీసి పక్కన పెడతాను, ఎందుకంటే ఇడ్లీ ఈరోజు బ్రేక్ఫాస్ట్. సో దానికి కావాల్సిన పిండిని కొంచెం అయితే సపరేట్గా పెట్టేస్తున్నాను ఆల్రెడీ నేను. ఇంకా ఈ బాక్స్ని కదిలించకుండా దీనికి లిడ్ అనేది పెట్టేసి పక్కన పెట్టేస్తాను నేను. సో ఇప్పుడు ఇడ్లీ బ్రేక్ఫాస్ట్ కాబట్టి ఇడ్లీ అనేది నేను ఆల్రెడీ పెట్టేశాను. ఇడ్లీ విత్ ఇడ్లీ పొడితో నేను కొంచెం నెయ్యి, నూనె వేసి మిక్స్ చేస్తాము. ఒట్టి నెయ్యి ఒకటే వేస్తే గట్టిగా త్వరగా అయిపోద్ది కాబట్టి కొంచెం నూనె కూడా వేస్తాను. ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చేసరికి రైస్ ఇంకా బెండకాయ ఫ్రై. క్రిష్ నేనే మాత్రమే కాబట్టి మాకు ఈ బెండకాయ ఫ్రై విత్ కర్డ్ రైస్తో అయితే తినేస్తాము. ఫస్ట్ అయితే క్రిష్కి కలిపి పక్కన ఇచ్చేస్తే ఆ తర్వాత నేను కూడా నా ప్లేట్లో పెట్టుకొచ్చుకొని కొంచెం బెండకాయ ఫ్రైతో తిని ఆ తర్వాత పెరుగన్నంతో అయితే ఫినిష్ చేసేసాను. ఇంకా కొన్ని ఇంట్లో వర్క్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఫినిష్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ వచ్చేసరికి బ్రెడ్ ఆమ్లెట్ అడిగాడు క్రిష్. సో దానికోసం ప్రిపేర్ చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే బ్రెడ్ని ఇలాగా ఫస్ట్ నేను ఫ్రై చేసేస్తాను. అటు ఇటు బాగా కాల్చేసి పక్కన పెట్టేసి తర్వాత ఆమ్లెట్ అనేది వేసి ఈ బ్రెడ్ స్లైసెస్ మధ్యలో ఆమ్లెట్ పెట్టిస్తే క్రిష్కి అలా ఇష్టం కాబట్టి అలా పెట్టిస్తున్నాను ఈవినింగ్ స్నాక్స్కి, క్రిష్కి అండ్ నాకు కూడా, ఇద్దరికి. సో ఈ విధంగా అయితే బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ చేశాను. ఇంకా తర్వాత క్రిష్కి మిల్క్ ఇద్దాము, అలాగే నేను కూడా కాఫీ తాగాలనిపిస్తుంది కాబట్టి ఇద్దరికి ఇంకా పాలు కాచేస్తూ ఉన్నాను. సో స్నాక్స్ ఇచ్చేసి వచ్చేసి ఇంకా పాలు అయితే స్టవ్ మీద పెట్టేశాను. పాలు కూడా బాగా కాగిపోయిన తర్వాత ఇద్దరికి షుగర్ అనేది యాడ్ చేయను, ఆల్రెడీ నేను మీకు చెప్పాను. బట్ నేను కాఫీ తాగుతున్నాను కాబట్టి కొంచెం షుగర్ అనేది యాడ్ చేశాను. నేనైతే కాఫీ ఇది యూస్ చేస్తున్నా అండ్ క్రిష్కి వచ్చేసరికి బూస్ట్. ఇది మా ఈవినింగ్. తర్వాత నైట్కి వచ్చేసరికి క్యారెట్ బీన్స్ ఫ్రై అయితే చేసేసాను. అది కొంచెం చల్లారిన తర్వాత దీనికి లిడ్ క్లోజ్ చేసేసి పక్కన పెట్టేయచ్చు అని. కొంచెం సునీ త్వరగా వస్తారు ఈరోజు. సో రాగానే కొంచెం ఆకలితో ఉంటారు కదా, ఫ్రెష్ అప్ అయిపోయిన వెంటనే తినేయచ్చు అని చెప్పి త్వరగా చేసేసాను ఈరోజు కుకింగ్ అంతా. అండ్ ఇంకా రైస్ కూడా కడిగి పెట్టేశాను. తినబోయి ఒక 20 minutes ముందు అలా ఆన్ చేసేసి వచ్చాను. సో రైస్ కూడా ఆన్ చేశాను. ఇది ఇవాల్టి వాట్ ఐ కుక్ ఇన్ ఏ డే వ్లాగ్. ఐ హోప్ మీకు ఇది నచ్చింది అనుకుంటాను. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఒకసారి వీడియోస్ చూడండి. మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు యోర్స్ మేఘ్నీల్ కహానియా.